One more question from the girls, as they appear to be very Josh, and yeah, mic is given to them. Good morning, sir. My name is Satvika. I am from second year electronics. డిగ్రీ చదువుతున్నప్పుడే మాకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ఫారం వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మాకు మెంటరింగ్ చాలా చాలా అవసరం ఉంది సార్. చెల్లమ్మ నన్ను వదిలిపెట్టదు ఇప్పుడు. చెల్లి, నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం అని ఒక పోర్టల్ డెమాన్స్ట్రేట్ చేశాం. ఇక్కడున్న మీ అందరు కూడా అది నేను అమలు చేస్తాను. సుమారుగా 6,000 మంది విద్యార్థులు ఉన్నట్టున్నారు. ప్రిన్సిపల్ గారు, సుమారుగా 6,000 మంది ఉన్నారు. ఇక్కడున్న మీ అందరు కూడా వీ విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్. ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఇంటర్వ్యూ ప్రిపేర్డ్నెస్కి, అదేవిధంగా కెరియర్లో ఏమైనా చేయాలనుకుంటే మీ ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పోర్టల్లో రూపొందించాం. అక్కడ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు, మీది ఎంతవరకు గ్రాస్ప్ చేశారు సబ్జెక్టు, ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది, దానికి ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా మేము తయారు చేసాం. తల్లి ప్లీజ్ ఫస్ట్ ఇక్కడున్న 6,000 మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా? ఎస్ అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. గుడ్. సో ప్రిన్సిపల్ గారు, మీది బాధ్యత. మన ల్యాబ్స్ చూసుకుని మీరు ప్లాన్ చేయండి. అది ఫస్ట్. రెండో తల్లి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. మొన్నే చాలా మంది చెల్లెలు కూడా జర్మనీకి వెళ్ళారు, కొంతమంది జపాన్ కూడా వెళ్ళారు. కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము మ్యాప్ చేస్తున్నాం. చేసి దానికి కావాల్సిన లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉందో అది కూడా కల్పించి మీకు అవకాశాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా.